నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో మనము నిన్న సామాన్యుని సంసార మూలం గల క్లేశాలు పూర్తిగా తొలగిపోవు కాబట్టి వారు చేసినటువంటి ఏ పని అయినా అది కుశలమో లేదా అకుశలమో అయి ఉంటుంది. అందువలన వారు ఈ కర్మ క్లేశ కారణంగా అంటే మలిన కర్మ కారణంగా ఎల్లప్పుడూ భవచక్రంలో నిరంతరం తిరుగుతూ ఉంటారు. అతని అంటే ఆ పృథగ్జనుని అతని యొక్క ఈ సంసార మూలము రూపస్కందములోనే కలుగుతుంది, వేదనా స్కందాదులలో కలగదు, లేదా విజ్ఞాన స్కందంలోనే కలుగుతుంది, రూపస్కందం మొదలైన వాటిలో కలగదు అని అనకూడదు. ఈ విధంగా ఒక స్కందంలో కలుగుతుంది, ఇంకొక స్కందంలో కలగదు అని అనకూడదు. ఏమిటి కలిగేది? కలిగేది కలగనిది ఏమిటి అంటే సంసార మూలం, మళ్ళీ జన్మకు కారణం. అది రూపస్కందంలోనే కలుగుతుంది, లేకపోతే వేదనా స్కందంలోనే కలుగుతుంది అని ఇట్లా ఏదో ఒక స్కందాన్ని కారణంగా, ఏదో ఒకటే స్కందాన్ని కారణంగా చెప్పకూడదు. ఎందుకనగా అది భూమి యొక్క రసము చెట్టు అంతటా ఉన్నట్లుగా సాధారణంగా సంసార మూలము 5 స్కందాలలోనూ నిద్రిస్తూ ఉంటుంది. భూమి యొక్క రసము చెట్టు అంతటా ఉన్నట్లుగా, చెట్టు భూమి నుంచి రసాన్ని పీల్చుకున్నప్పుడు ఆ రసము వేళ్ళ దగ్గర నుంచి పువ్వులు కాయల వరకు అంతటా వ్యాపించి ఉంటుంది. అదేవిధంగా ఈ సంసార మూలము సాధారణంగా 5 స్కందాలు అన్నిటిలో నిద్రాణంగా ఉంటుంది, దాగి ఉంటుంది, నిద్రిస్తూ ఉంటుంది. ఒక మహావృక్షము భూమిపై నిలబడి భూమి యొక్క నీటి యొక్క రసాన్ని ఆశ్రయించుకొని వాటితో తన మొదలు, కొమ్మలు, చిగుళ్ళు, ఆకులు, కాయలతో వృద్ధి పొందుతూ ఆకాశం వరకు వ్యాపించి కల్పం ముగిసే వరకు బీజ పరంపరతో వృక్ష పరంపరను సంతతి రూపంలో కలుపుతూ నిలిచి ఉన్నప్పుడు దాని యొక్క ఆ పనులన్నీ తన వ్రేళ్లతో భూమి రసము మొదలైన వాటిని గ్రహించినప్పుడే జరుగుతాయి, కానీ స్కందాదుల వలన కాదు. పండ్లతోనే జరుగుతాయి, వేళ్ళు మొదలైన వాటితో కాదు అనకూడదు. ఎందుకనగా ఆ భూమి మొదలైన వాటి రసం సాధారణంగా వ్రేళ్ళు మొదలైన అన్ని అంగాలలో నిండి ఉంటుంది. అంటే ఇంతకుముందు చెప్పిన ఉపమానాన్ని వివరించి చెప్పిండు. అంటే ఒక మహావృక్షము భూమి మీద నిలబడ్డప్పుడు అది భూమి నుంచి ఆ నీటి సహాయంతో రసాన్ని తీసుకొని దానితో తన మొదలు, కొమ్మలు, చిగుళ్ళు, కాయలు, ఆకులు, కాయలతో వృద్ధిని పొందుతూ, ఇక కాయల్లో ఏముంటాయి? బీజాలు ఉంటాయి. ఆ బీజాలు మళ్ళీ వృక్షం యొక్క ఉత్పత్తికి కారణమవుతాయి. ఈ విధంగా కల్పాంతం వరకు, ఈ కల్పము ఉన్నంత వరకు లేదా ఈ కల్పము నశించిపోయేంత వరకు అది తన సంతానాన్ని నిలుపుకుంటూ ఉంటుంది. అందువల్ల ఆ రసము కేవలము కొమ్మలలోనే ఉంటుంది, లేకపోతే పండ్లతోనే ఉంటుంది అని ఇట్లా అనకూడదు. అన్నింటా వ్యాపించి ఉంటుంది. అదేవిధంగా దీన్ని ఇంకా పొడిగించి చెప్పుకున్నాం. అదే వృక్షం యొక్క కాయలు, పూలు మొదలైన వాటి పట్ల ఉదాసీనుడైన
అప్రసన్నుడైన వాడెవడైనా ఆ చెట్టుకు 4 వైపులా మండూక కంటకాలు అనబడే విషపు ముండ్లను పరిచినచో అప్పుడు ఆ వృక్షము ఆ విష సంపర్కం వలన భూరసము, జలరసము మొదలైనవి నశించగా పూలు కాయలు ఇచ్చే తన స్వభావాన్ని వదిలి మరలా తన సంతతిని ముందుకు కొనిపోవటంలో అసమర్థం అవుతుంది. అంటే ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు చెట్లను ఎండింపజేసే రసాయనాలు వచ్చినాయి. గడ్డి మందు ఉన్నది కదా, గడ్డి మందు స్ప్రే చేస్తే ఆ గడ్డి చనిపోతుంది. అదేవిధంగా ప్రాచీన కాలంలో మండూక కంటకాలు అనే విషపు ముండ్లు ఉండేవట. ఆ విషపు ముండ్లను ఆ చెట్టుకు 4 వైపులా ఆ వేళ్లకు కుచ్చినట్టయితే అప్పుడు ఆ చెట్టు క్రమంగా ఎండిపోయేది. మరి ఈ పూలు, పండ్లు, కాయలు వద్దు అని వాటితో విసిగిపోయిన వాడు ఎవడైనా ఈ మండూక కంటకాలని పరిస్తే ఆ చెట్టు అక్కడికే ఎండిపోద్ది. ఇక తన సంతతిని ముందుకు కొనిపోలేదు. అదేవిధంగా ఈ స్కందాల ప్రవృత్తిలో ఉదాసీనుడైన కులపుత్రుడు అంటే ఈ స్కందాల మీద విసుగు చెందినవాడు, జనన మరణాల మీద విసుగు చెందినవాడు, ఆ పురుషుడు చెట్టుకు 4 వైపులా విషపు ముండ్లను ఉంచినట్లుగా తన స్కంద సంతతిలో మార్గాల భావనను ఆరంభిస్తాడు. అప్పుడు అతని స్కంద సంతతి ఆ 4 మార్గాల భావన రూపంలోని విషం వలన సమస్త వర్తమూల క్లేశాలను నశింపజేయటం వలన క్రియామాన కాయకర్మ మొదలైన సమస్త కర్మలు క్రియామాత్రం కావటం వలన భావి పునర్జన్మలో ఉత్పన్నము కాని స్వభావం కలవి కావటం వలన భవాంతర సంతతిని ఉత్పన్నం చేయజాలదు. ఈ విధంగా జనన మరణాలలో విసుగు చెందినటువంటి సాధకుడు ఎవరైనా, మళ్ళీ మళ్ళీ స్కందాలను పొందటంలో విసుగు చెందిన సాధకుడు ఎవరైనా దేన్ని సాధిస్తాడు? 4 మార్గాల భావనను, 4 మార్గాలను పెంపొందించుకుంటూ ఉంటాడు. 4 మార్గాలను పెంపొందించుకోవటమే విషపు ముండ్లు నాటటం వంటిది అని, సంసార వృక్షాన్ని చంపివేయడానికి విషపు ముండ్లు నాటటం వంటిది. ఆ విధంగా నాటటం వలన అతని క్రియామాన కాయకర్మ మొదలైన సమస్త కర్మలు పునర్జన్మలో ఉత్పన్నమయ్యేటువంటి కర్మలను నశింపజేస్తాయి. అంటే వాటిలో మళ్ళీ ఉత్పన్నమయ్యేటువంటి గుణము లేకుండా పోతుంది. అప్పుడు అతడు కేవలము కట్టెలు లేని అగ్నిలాగా అంతిమ విజ్ఞాన నిరోధం వలన ఉపాదాన రహితుడై పరినిర్వాణాన్ని పొందుతాడు. కట్టెలు లేకపోతే అగ్ని ఆరిపోయినట్టుగా అతడి చివరి విజ్ఞానము ఇక ఇంధనం ఉండదు కాబట్టి దానికి నిరోధాన్ని పొందుతుంది. అతడు దేన్ని పట్టుకొని వాడై పరినిర్వాణాన్ని పొందుతాడు. ఈ విధంగా భూమి లబ్ధంలోని భేదాన్ని తెలుసుకోవాలి. ఇంకొక చతుర్విధము ఉత్పన్నం కావటము. ఒక 4 విధాలుగా చెప్పుకున్నాం ఇదివరకు, ఇంకొక 4 విధాలు. అంతేకాదు ఇంకొక చతుర్విధం కూడా ఉత్పన్నం అవుతుంది. అది సముదాచారము, ఆలంబనాది గృహీతము, అవిష్కంభితము, అసమూహతము అని 4 విధాలన్నమాట. వానిలో వర్తమాన ఉత్పన్నమే సముదాచార ఉత్పన్నము అనబడుతుంది. వర్తమానంలో ఉత్పన్నం కావటమే సముదాచార ఉత్పన్నం. చక్షువు మొదలైన ద్వారాల వద్దకు వచ్చిన ఆలంబనం యొక్క మొదటి భాగంలో, చక్షువు మొదలైన ద్వారాలు అంటే ఆయతనాలు, ఆయతన ద్వారాల వద్దకు వచ్చిన ఆలంబనం ఏదైనా రూపం కావచ్చు,
శబ్దం కావచ్చు, తక్కినవి ఏవైనా కావచ్చు, ఆలంబన విషయాలకు సంబంధించినవి. ద్వారాల వద్దకు వచ్చిన ఆలంబనం యొక్క మొదటి భాగంలో అనుత్పన్నమైన క్లేశాలు కూడా ఆలంబనం వలన దృఢంగా పట్టుకోబడటం వలన తర్వాతి భాగంలో నిశ్చయంగా ఉత్పన్నం కావటం వలన, ఆలంబనం యొక్క మొదటి భాగంలో పుట్టని క్లేశాలు మలినాలు కూడా ఆలంబనం వలన దృఢంగా పట్టుకోబడటం వలన, ఒకవేళ అతను ఆ ఆలంబనాన్ని గట్టిగా పట్టుకున్నట్టయితే తర్వాత కాలంలో మలినాలు ఉత్పన్నము అవుతాయి. దాని కారణంగా, ఆ ఆలంబనం కారణంగా క్లేశాలు ఉత్పన్నం అవుతాయి. శ్రీలంకలోని కళ్యాణి గ్రామంలో భిక్ష చేసుకుంటున్న మహాతిస్య స్థవిరునకు రూపాన్ని చూడటం వలన ఉత్పన్నమైన క్లేశ సమూహంలా ఆలంబనాది గృహీత ఉత్పన్నము అనబడుతుంది. ఆ విధంగా మలినం ఉత్పన్నమైనప్పుడు దాన్ని ఏమంటారు? ఆలంబనాది గృహీత ఉత్పన్నము అని అంటారు. అంటే ఆలంబనాన్ని గ్రహించటం వలన ఉత్పన్నమైనటువంటి క్లేశము. అంటే ఈ తిస్య స్థవిరుడు భిక్షకు పోయినప్పుడు ఒక స్త్రీ రూపాన్ని చూసి దాని పట్ల, అంటే ఆ రూపం పట్ల ఆకర్షితుడై క్లేశాల చేత బాధింపబడతాడు. నేను ఈ క్లేశాగ్నిలో కాలిపోతున్నా, దీని నుంచి నన్ను కాపాడు అని ఆనందుడితో అంటాడు. అంటే ఇంకా దాని నుంచి మనసును వెనకకు తీసుకోమని ఆనందుడు చెప్తాడు. ఈ విధంగా తిస్యస్థవిరునికి కళ్యాణి గ్రామంలో రూపాలంబనం వల్ల క్లేశము ఉత్పన్నమైంది. సమతా విపశ్యనల నుండి ఏదైనా ఒకదాని ద్వారా అణచబడిన క్లేశ సమూహము చిత్తసంతతిలో రానప్పటికీ ఉత్పత్తిని నివారించే హేతువు లేకపోవటం వలన అవిష్కంబితోత్పన్నము అనబడుతుంది. సమధ విపశ్యనల వలన ఈ రెండిట్లో ఏదైనా ఒకదాని ద్వారా క్లేశ సమూహము అణచబడి ఉంటుంది, తొలగిపోదు, పూర్తిగా అణచబడి ఉంటుంది. అందువల్ల దాని ఉత్పత్తిని నివారించే హేతువు లేకపోవటం వలన అవిష్కంబిత ఉత్పన్నము అని పిలువబడుతుంది. ఇది మూడవది. శమతా విపశ్యన రెండింటిచే అణచబడి కూడా ఆయమార్గము నుండి నశించకపోవటం వలన, ఉత్పత్తి ధర్మాన్ని అతిక్రమించకపోవటం వలన అది అసమూహత ఉత్పన్నము అనబడుతుంది. ఈ రెండింటితో అణచబడి కూడా ఆర్యమార్గము నుండి నశించకపోవటం వలన, ఆర్యమార్గంలో కూడా, అంటే ఆర్యమార్గాలు అంటే 4 మార్గాలు కదా, దాంట్లో ఎక్కడైనా కూడా అంటే అర్హంతము వరకు అన్నీ పోతాయి. కానీ అంతకుముందు మార్గాల్లో నశించకుండా ఉండటం వలన దాని ఉత్పత్తి ధర్మము తొలగిపోదు. అటువంటి దాన్ని ఏమంటారు? అసమూహత ఉత్పన్నము అని అంటారు. ఇందుకు ఉదాహరణము, పండ్లు పూలతో శోభించే ఉద్యానంలో పూలను ఏరుకుంటూ మధురంగా పాడుతున్న రమణి స్వరాన్ని విని ఆకాశ మార్గంలో పయనిస్తున్న అష్టసమాపత్తిని పొందిన స్థవిరునికి క్లేశ సమూహము ఉత్పన్నమైంది. అంటే అతడు అష్టసమాపత్తులు పొందినవాడు, 4 ధ్యానాలు, 4 ఆయతనాల్ని పొందినవాడు, యుద్ధశక్తులు గలవాడు, ఆకాశంలో ఎగిరిపోతూ ఉన్నాడు. కానీ కింద ఒక అందమైన పూల తోటలో పూలను ఏరుకుంటూ మధురంగా పాడుతున్న స్త్రీ యువతి యొక్క స్వరాన్ని విని అతనికి మనసులో క్లేశము, అంటే రాగక్లేశము ఉత్పన్నము అయింది, పుట్టింది. ఈ విధంగా ఆర్యమార్గంలో ప్రవేశించిన తర్వాత కూడా
క్లేశాలు పుట్టవచ్చు అని. అటువంటి దాన్ని ఏమంటారు? అసమూహతము అని అంటారు. ఆలంబనాది గృహీతము, విస్కంబితము, అసమూహతము, ఈ మూడు రకాల ఉత్పన్నాలు భూమి లబ్ధంలోనే చేరుతాయి అని తెలుసుకోవాలి. ఈ మూడు రకాలు దేంట్లో చేరుతాయి? భూమి లబ్ధంలో, అంటే ఇంతకుముందు చెప్పుకున్న వాటిలో చేరుతాయి అని తెలుసుకోవాలి. ఈ విధంగా చెప్పబడిన భేదాలు గల ఉత్పన్నాలలో వర్తమానము, భూతాపగతము, అవకాశకృతము, సముదాచారము అనబడే 4 విధాల ఉత్పన్నాలు మార్గము నుండి నశించనివి కావటం వలన ఏ జ్ఞానంతోనూ తొలగిపోవు. అట్లే భూమి లబ్ధ, ఆలంబనాది గృహీత, అవిష్కంబిత, అసమూహత ఉత్పన్నాలు ఆయా ఉత్పన్న భావాలను నశింపజేస్తూ ఆయా లోకోత్తర జ్ఞానము ఉత్పన్నమవుతుంది కనుక అది అంతా తొలగింపవలసిందే అవుతుంది. ఏ జ్ఞానంతోనూ తొలగిపోవు అని అంటే ఇక్కడ చెప్పుకుంటే మొదటి 3 చెప్పుకోవచ్చు. ఆర్య ఫలాలలో అర్హంత వరకు చేరేసరికి ఇవన్నీ తొలగిపోయేటువంటివి. ఈ విధంగా ఇక్కడ దేనితో ఏది తొలగిపోతుందో దానిని, అది తొలగిపోవటాన్ని తెలుసుకోవాలి. ఇక్కడికి ఈరోజు చాలు.